హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. నేను మీ అంజిసా. సో గైస్, చాలామంది తెలంగాణలో రీసెంట్గా వచ్చిన డిఫరెంట్ నోటిఫికేషన్స్కు ప్రిపేర్ అవుతున్నారు. సో అందులో అతి ముఖ్యమైన నోటిఫికేషన్ గ్రూప్ 1 తర్వాత చాలామంది యాస్పిరెంట్స్ ఫోకస్ చేస్తున్న నోటిఫికేషన్ గ్రూప్ 2. ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. బట్ లాస్ట్లో ఎవ్రీ స్టూడెంట్ ఫోకస్ చేయాల్సింది డెఫినెట్గా మనం ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన దాన్ని, చదివిన దాన్ని ఒక ప్రాపర్ వేలో టెస్ట్ చేసుకోవడం. అది మాక్ టెస్ట్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావచ్చు. ఏం చేసినా కానీ డెఫినెట్గా మనకి ఏదైతే సిలబస్ చేశారో ప్రాపర్గా ఆ సిలబస్లో ఉన్న టాపిక్లని ప్రాపర్గా ఎంసీక్యూస్ రూపంలో, అది కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాపర్గా ప్రిపేర్ అయిన వాటిని అన్నిటినీ ప్రాపర్గా టెస్ట్ చేసుకోవడానికి డెఫినెట్గా ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ చాలా అవసరం. అది కూడా హై క్వాలిటీ కంటెంట్ ఉండి ఒక ప్రాపర్ వేలో సెట్ చేసిన క్వశ్చన్స్ని ఫోకస్ చేయాలి. ఖాళీ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఆన్సర్ చూసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. డెఫినెట్గా క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాత రైట్ అయిందా రాంగ్ అయిందా అనాలసిస్ చేసుకోవాలి. అది ఒకవేళ ఇన్ కేస్ క్వశ్చన్ రైట్ అయితే దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఎందుకు రైట్ అయింది, దానికి రిలేటెడ్ అదర్ పాయింట్స్ ఆల్సో. అంటే ఒక క్వశ్చన్ మనం చూస్తే ఆ ఒక్క క్వశ్చన్ కాడికి ఆగిపోకుండా దానికి ఇంటర్లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్లో కావచ్చు, దానికి ఇంటర్లింక్ చేస్తూ ఇతర టాపిక్స్ని ఫోకస్ చేస్తే అట్లా మనకు డిఫరెంట్ 4-5 టాపిక్స్ రివిజన్ అయ్యే విధంగా మన అప్రోచ్ ఉండాలి. ఈ లాస్ట్ ఒక 45-50 డేస్ టైం ఉంది. ఈ లాస్ట్ మూమెంట్లో ఎవ్రీ ఆస్పిరెంట్ ఫోకస్ చేయాల్సింది 100% ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్. దాని గురించి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. మన విష్ణు ఐఎస్ అకాడమీ నుంచి ప్రాపర్గా ఏదైతే మనం గ్రూప్ 1కి ఇచ్చామో అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 2కి కూడా ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ని ప్రాపర్ వేలో ప్లాన్ చేయడం జరిగింది. టెస్ట్ సిరీస్ ఒకసారి చూసే ముందు మళ్ళీ ఒకసారి ఇక్కడ సింపుల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనకు ఈ ఎగ్జామ్లో 4 పేపర్స్ ఉంటాయి. అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ప్రాపర్ ప్రిపరేషన్లో ఉన్నారు, ప్రిపరేషన్కి మేబీ ఎండింగ్లో ఉన్నారు, ఆల్రెడీ రివైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ టెస్ట్ రాసే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా ఈ 4 పేపర్స్ మనకు డెఫినెట్గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈచ్ పేపర్ నుండి 150 క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఈచ్ పేపర్ మనకి 2 hours 30 minutes టైం ఉంటుంది. ప్రతి పేపర్కి 150 క్వశ్చన్స్, ప్రతి పేపర్ మనం 2 hours 30 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకున్న సబ్జెక్టులు ఒకసారి చూసుకోండి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ 1, పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ మీద ఉంటుంది అండ్ పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్, పేపర్ 4 కంప్లీట్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. దీస్ ఆర్ ది 4 పేపర్స్. ఈ లాస్ట్ 40-50 డేస్ మన టెస్ట్ సిరీస్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, మనం ఈ టెస్ట్ సిరీస్ని ఎట్లా ప్లాన్ చేసినాం. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి 100% ఈసారి ఈ గ్రూప్ 2ని క్లియర్ చేసే విధంగా ఒక ప్రాపర్ ప్లాన్ తోటి మనం టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి టెస్ట్ సిరీస్ గురించి చూద్దాం. అండ్ ఇంకొకటి గైస్, ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే ఈ టెస్ట్ సిరీస్ చాలా అఫోర్డబుల్ వేలో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ యూటిలైజ్ చేసుకునే విధంగా చాలా అఫోర్డబుల్ వేలో పెట్టాము. అండ్ అదేవిధంగా అక్కడ మనం ఇచ్చే క్వాలిటీ క్వశ్చన్స్, క్వాలిటీ కంటెంట్ ది బెస్ట్ వేలో ఉంటాయి అండ్ మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కావచ్చు ది బెస్ట్ వేలో ఉంటుంది. ఒకసారి ఇక్కడ డీటెయిల్స్గా చూస్తే ఇక్కడ మనము ఇచ్చే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ మనం ఫోకస్ చేసే టోటల్ టెస్ట్ వచ్చేసి 20. ఈ టోటల్ 20ని మనం ఎట్లా డివైడ్ చేసినా ఒకసారి చూడండి. ఇందులో మనము 12 సెక్షనల్ టెస్ట్లు పెట్టాము. ఈ 12 సెక్షనల్ సెట్లు ఎట్లా మీరు డివైడ్ చేసుకున్నామంటే మనము పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ప్రతి సెక్షన్లో కూడా మనకు ఎక్సెప్ట్ ఈ జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ తప్ప మిగతా దాంట్లో ప్రతి దాంట్లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఎలాగున్నాయో ప్రతి దాంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి కదా. ప్రతి సెక్షన్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ప్రతి సెక్షన్ కవర్ అయ్యే విధంగా మనం ఈ 12 సెక్షనల్ టెస్ట్ని కవర్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు ఈ 12 టెస్ట్లని మనం ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు కవర్ చేయగలిగితే 100% టోటల్ సిలబస్ మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. సెక్షన్ వైజ్గా అంటే సబ్జెక్ట్ వైజ్గా ఆర్ పేపర్ వైజ్గా. దాంట్లో ప్రతి పేపర్ని రివైజ్ చేసే విధంగా రివిజన్ టెస్ట్లు కూడా మనం ఇక్కడ పెట్టాం. 4 రివిజన్ టెస్ట్లు ఉంటాయి. ఆ 4 రివిజన్ టెస్ట్ కూడా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మీద, రైట్. ఇప్పుడు ఫుల్ లెంత్ టెస్ట్ చూసుకుంటే ఫుల్ లెంత్ టెస్ట్ వచ్చేసి మనకు 600 మార్క్స్ కదా, టోటల్ 4 పేపర్స్. అక్కడ కూడా మనకు 4 ఫుల్ లెంత్ టెస్ట్లు ఇవ్వడం. అంటే ఎంటైర్ సిలబస్ మీరు 8 టెస్ట్లో కవర్ అయిపోతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారి కవర్ అయిపోతుంది.
12 టెస్ట్లలో. సో టోటల్ మీకు 3 టైమ్స్ ఇక్కడ రివిజన్ అయిపోతుంది. అదే కాకుండా వన్ మోర్ అడ్వాంటేజ్, ద మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మనము అన్లిమిటెడ్ టెస్ట్ ఇస్తున్నాము. ప్రతి ఒక్క స్టూడెంటు ఏ టెస్ట్నైనా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఉన్న 50 డేస్లో ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ ప్రతి టెస్ట్ని ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 150కి ఒక 100 వచ్చాయి, లేదంటే 15 వచ్చాయి. సో హౌ టు increase your marks and where you are getting drawbacks and where you are getting negative marks or where you are getting wrong questions. సో అవి అనలైజ్ చేసుకొని అక్కడ ఉన్న వాటిని మనం పాజిటివ్ చేసుకోవాలి, అక్కడ ఉన్న నెగిటివ్స్ అంటే ఏదైతే తప్పు పోతున్నాయో వాటిని మనం రెక్టిఫై చేసుకునే విధంగా టైం కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మనం ఇచ్చే షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతూ మల్టిపుల్ టైమ్స్ మీరు అటెంప్ట్ చేసి అప్పుడు మీకు ఓవరాల్గా సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. ఆటోమేటిక్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి. డైలీ అటెంప్ట్ చేస్తుంటారు టెస్ట్లు. రెగ్యులర్గా అటెంప్ట్ చేసుకుంటూ ఆ టెస్ట్లని అనాలిసిస్ చేసుకుంటారు. అంటే ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా రివైజ్ అయిపోతుంటాయి. అంటే ఎంటైర్ సిలబస్ మీకు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అవుతుంది, అది కూడా లిమిటెడ్ టైంలో. ఎందుకు అనంటే ఒక యాస్పిరెంట్ ఎగ్జామ్కి లాస్ట్లో 100% ఎంటైర్ సిలబస్ని రివైజ్ చేసుకోవాలి, టెస్ట్లు రాయాలి, దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అవి మీకు ఇక్కడ చాలా చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా ఈ అన్ని సెక్షన్స్కి కూడా అన్ని పేపర్స్కి కూడా మనము డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా పెడుతున్నాం. ఇదంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది టెస్ట్ సిరీస్. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కంపల్సరీ మనం హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. మీరు మన తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఈ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మీకు ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఆన్లైన్లోనే మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, ఆన్లైన్లోనే ఎంతమంది అయితే టెస్ట్ అటెంప్ట్ చేశారో వాళ్ళలో మీ ర్యాంక్ వస్తుంది, మీ పర్ఫార్మెన్స్ మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. అక్కడే మీకు లైవ్లోనే మనము ఆన్లైన్లో డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ మన విష్ణు ఐఎస్ అకాడమీ నుంచి ఎక్స్పర్ట్స్ మీకు డౌట్స్ క్లియర్ చేస్తారు. మీకు ఏదైనా టాపిక్ మీద పర్టికులర్ డౌట్ వస్తే డెఫినెట్గా మీరు ఆ డౌట్ అక్కడ అడగవచ్చు, వాటిని మనం క్లియర్ చేస్తాం. ఆ విధంగా కూడా మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చే మన క్వశ్చన్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. కొంతమంది తెలుగు మీడియంలో రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చు, కొంతమంది తెలుగులో కంఫర్ట్ ఉండొచ్చు, ఇంగ్లీష్లో కంఫర్ట్ ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కరికి తెలుగు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ టెస్ట్లు వచ్చేసి మనకు 14th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఈ 14th సెప్టెంబర్ స్టార్ట్ అయ్యే వాటికి ఒకవేళ మీరు ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి ఏదైనా చూసుకోవాలంటే 14th సెప్టెంబర్ టెస్ట్ మనకు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా యాక్సెస్ ఇస్తాము. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ టెస్ట్ని అటెంప్ట్ చేసి 100% మనం ఇచ్చే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. డెఫినెట్గా ఈ టెస్ట్ను ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేయాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క తెలంగాణ యాస్పిరెంట్కి, ఎందుకంటే ఇప్పుడున్న రాబోయే ఎగ్జామ్స్లో గ్రూప్ 2 మంచి ఎగ్జామ్, డెఫినెట్గా ఒక పెద్ద ఎగ్జామ్ అని చెప్పొచ్చు, దానికి అటెంప్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇది 14th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకసారి షెడ్యూల్ చూపిస్తా ఏ విధంగా ఈ ఎగ్జామ్స్ మీరు ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ టెస్ట్ 14th సెప్టెంబర్ ఉంటే దానికి ఏం కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, 14 తర్వాత మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, దానికి ఏం కాన్సెప్ట్ అంటే ముందుగానే ఒక ప్రాపర్ ప్రిపేర్ అయ్యి ఒక ప్రాపర్ టాపిక్స్ని ప్రిపేర్ దాని మీద మీరు ఎగ్జామ్ రాయాలి. రైట్, ఒకసారి చూద్దాం. ఇంకా మీరు రీసెంట్గా మన అకాడమీ నుంచి యూపీఎస్సీ ఆల్ ఇండియా ర్యాంక్ 3 రావడం జరిగింది. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ ర్యాంక్స్ ఆల్ ఓవర్ ఇండియాలో 770+ ర్యాంక్స్ మనకైతే రావడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ డిక్లేర్ చేసి అందులో కూడా మనకు 30+ ర్యాంక్స్ రావడం జరిగింది. రైట్, రీసెంట్గా ఏపీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ కావచ్చు, తెలంగాణ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, తెలంగాణ గ్రూప్ 1 కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కావచ్చు, మన అకాడమీ నుంచి మనం ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ చాలా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయినాయి. ఒకవేళ ఏపీ గురించి మాట్లాడుకుంటే 129 మెయిన్స్ క్వశ్చన్స్లో మనం ప్రిపేర్ చేసిన కాన్సెప్ట్స్ బేస్లో మనం ఇచ్చిన బేస్ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అక్కడ ఆల్మోస్ట్ 78 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 129 క్వశ్చన్స్ రావడం జరిగింది. డెఫినెట్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇదే ప్యాటర్న్లో ఇదే విధంగా ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 1కి కూడా మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాం. అదే మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అవుట్ ఆఫ్ 150 మనం ప్రిపేర్ చేసిన డైరెక్ట్ ఇండైరెక్ట్ కాన్సెప్ట్స్లో నుంచి 80+ క్వశ్చన్స్ రావడం జరిగింది. అదే బేసిస్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి కూడా మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నాం. అక్కడ కంటెంట్ క్వాలిటీలో ఎలాంటి తగ్గేది ఉండదు. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి,
టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఇదే షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 14 సెప్టెంబర్కి ఫస్ట్ టెస్ట్ ఉంటే ఈ టెస్ట్లో మీకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ మీద 150 మార్క్స్కి ఒక టెస్ట్ ఉంటుంది. ఇది ఎప్పుడు 14 సెప్టెంబర్. 16 సెప్టెంబర్ కూడా సేమ్ కాన్సెప్ట్ మీద మళ్ళీ ఇంకొక టెస్ట్ ఉంటుంది. వాటి మీద ఒక రివిజన్ టెస్ట్ కూడా ఉంటుంది. నేను చెప్పినట్టుగా సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, రివిజన్ టెస్ట్లు ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. ఇది నవంబర్ 1 వరకు అన్ని టెస్టులు కంప్లీట్ అయిపోతాయి. సో తర్వాత మీకు చూడండి సోషో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ మళ్ళీ 150 మార్క్స్ మీద. అది ఎప్పుడు 22 సెప్టెంబర్. అంటే ఈ గ్యాప్లో మీరు ప్రిపేర్ అయ్యి ప్రాపర్ రివిజన్ చేసుకొని ఈ ఎగ్జామ్ రాయాలి. తర్వాత కూడా మళ్ళీ ఒక టాపిక్ చూడండి ఓవరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ కూడా మీకు కొంత టైం దొరుకుతుంది, ప్రిపేర్ అవ్వాలి, టెస్ట్ రాయాలి. సిమిలర్గా 29 సెప్టెంబర్ రోజు సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ప్రతి టెస్ట్కి కూడా మీకు ఒక ప్రాపర్ టైం ఇచ్చి ప్రిపరేషన్కి, రివిజన్కి, తర్వాత టెస్ట్ అటెంప్ట్ చేయండి. బట్ ఎగ్జామ్కి ముందల లాస్ట్ 1 వీక్ టు 10 డేస్ డైలీ ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకనంటే మనం ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి, ఎగ్జామ్ రాస్తాము. సో ఆ ఎగ్జామ్లోనే మనం కంప్లీట్గా లీనమైపోయే విధంగా ప్రిపరేషన్ ఉండాలి లాస్ట్ 1 వీక్ 10 డేస్. సో ఒకసారి ఇక్కడ రిమైనింగ్ టెస్ట్లు చూసుకుంటే ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ మీద, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, 150 మార్క్స్కు. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. సో ఈ ఇష్యూస్ డెవలప్మెంటల్ చేంజెస్ కూడా రీసెంట్గా కొత్త టాపిక్ యాడ్ చేయడం జరిగింది. ఈ టాపిక్స్ ఇక్కడ కూడా 150 మార్క్స్. దాని మీద రివిజన్ టెస్ట్. తర్వాత తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ మీద ఈ 3 ఏదైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో వాటి మీద కూడా టెస్ట్లు ఇండివిజువల్గా ఉంటాయి. ఓవరాల్ రివిజన్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మీకు మల్టిపుల్ టైమ్స్ ఎవ్రీ సెక్షన్ కవర్ అవుతుంది, ఎవ్రీ పేపర్ మీద రివిజన్ కూడా కవర్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా ఫుల్ లెంత్ టెస్ట్లో వచ్చేసి మనకు 4 టెస్ట్లు ఇస్తున్నాం. ఈ 4 ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 మీద ఉంటాయి. సో కంప్లీట్గా మీకు అన్ని పేపర్స్ కవర్ అయిపోతాయి. సో ఇక్కడ 150 మార్క్స్ ఉంటుంది. 27 సెప్టెంబర్, 28, 30 అండ్ 31. సో ఈ డేట్స్లో అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 25 నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఉంటుంది ఎగ్జామ్. ఇది మీరు గమనించాలి. సో నవంబర్ 2కి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ముందుగానే మీకు కంప్లీట్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్లను అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ టెస్ట్కి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ చూస్తే క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సో మనం ప్రొవైడ్ చేసే టెస్ట్ డేటా ఇదంతా ఇన్ఫర్మేషన్ అది ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మీరు గమనిస్తే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 999. ఇది మీకు ఇప్పుడు తీసుకుంటే ఇమీడియట్గా 20% డిస్కౌంట్ ఉంది. ఎందుకనంటే 14 సెప్టెంబర్కే ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో మనం ఏదైతే షెడ్యూల్ ప్లాన్ చేసామో ఈ షెడ్యూల్ అంతా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అప్పుడే ఎలాంటి ప్రాబ్లం లేకుండా 100% సిలబస్ కవర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరోజు మిస్ చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ టెస్ట్లో ఎన్రోల్ చేసుకొని ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ని ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్తే డెఫినెట్గా సో ఈ అక్టోబర్ వరకు కంప్లీట్ సిలబస్, అక్టోబర్ 31 వరకు మీకు కంప్లీట్ సిలబస్ అయిపోతుంది. సో అప్పుడు నవంబర్లో ఈజీగా మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగానే మనం స్టడీ ప్లాన్ చేశాం కాబట్టి స్టడీ ప్లాన్ ప్రకారం ఫాలో అయితే ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్గా మీరు చేసుకోవచ్చు. మీకు మధ్యలో ఈ 14th నుంచి 31 అక్టోబర్ వరకు మీకు ఎప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్గా మనం మధ్యలో ఈ డిస్కషన్ సెషన్ పెడుతున్నాం కాబట్టి డిస్కషన్ సెషన్లో మీ డౌట్స్ని అడగొచ్చు, రైట్? అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనం ఈ 999 ఉన్నది వీటి మీద 20% డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు. అప్పుడు మీకు ఫైనల్గా అరౌండ్ 800 రూపీస్కి ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. అంటే ఇది చాలా చాలా అఫోర్డబుల్, చాలా తక్కువ ప్రైజు, రైట్? మనం డైలీ మామూలుగా ఒకరోజు బయటికి వెళ్తే హైదరాబాద్లో ఇది ఇట్స్ కామన్గా అయిపోయే అమౌంట్. అంటే ఒక్కరోజు మనం స్పెండ్ చేసే అమౌంట్ను 100% ఒక టెస్ట్ సిరీస్కి స్పెండ్ చేస్తే ఈసారి గ్రూప్ 2 క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే సో మనం ఇచ్చే క్వాలిటీ కంటెంట్, మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, మనం ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్ ఆ విధంగా ఉంటాయి. సో ఆ తర్వాత మనం ఇచ్చే ఆ డౌట్స్ క్లియరింగ్ చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ అవుతాయి. సో అదే బేసిస్లో మనం ఇక్కడ చాలా ప్రాపర్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ అయ్యే విధంగా సో డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆబ్వియస్లీ ఇక్కడ మీకు 799 రూపీస్కి ఈ టెస్ట్లు అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ రైట్ యూజ్ చేసుకోవాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. సో ఫైనల్గా ఒకసారి మనకున్న చాలా తక్కువ టైం ఉంది.
ఈ 50 డేస్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేయగలిగితే, ఒక స్ట్రాటజైజ్డ్ వేలో వెళ్ళగలిగితే, దానికోసమే మనం ఇచ్చిన ఈ స్టడీ ప్లాన్ ఏదైతే ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చామో ఆ స్టడీ ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్తో పాటు రివిజన్ చేసుకోవాలి. ఆ రివిజన్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం టెస్ట్ అటెంప్ట్ చేయాలి. ఈ టెస్ట్ అటెంప్ట్ చేసి వదిలేయడం కాదు, దాని తర్వాత 100% అనాలసిస్ చేసుకోవాలి. అనాలసిస్ చేసుకున్న తర్వాత మనకు ఏ కాన్సెప్ట్లో నుంచి రాంగ్ అవుతున్నాయి, ఏ కాన్సెప్ట్లో మంచిగా రైట్ అవుతున్నాయి, ఏ కాన్సెప్ట్లో ప్రాబ్లం ఉంది, ఎక్కడ మీరు మంచి మార్కులు చేయగలుగుతున్నారు, ఎక్కడ చేయలేకపోతున్నారు. ఎందుకు అనంటే సెక్షన్ వైజ్గా ఉంది, మీకు ఆటోమేటిక్ ఐడియా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీలో కొంచెం ప్రాబ్లం అవుతుందంటే మళ్ళీ దాన్ని మీరు రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్ మీద ప్రాబ్లం అవుతుంది, ఏ కాన్సెప్ట్లో ప్రాబ్లం అవుతుంది కూడా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. దాని బేస్ మీద కొంత రివిజన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదే చాలామంది ఓకే ఎగ్జామ్ ముందల ఒక 1 వీక్ 10 డేస్ ముందర కూర్చొని అన్ని టెస్ట్లు ఒకే రోజు రాద్దాం, మార్కెట్లో ఉన్న టెస్ట్ సిరీస్ అన్ని కొనుక్కొచ్చుకొని ఒకే రోజు రాద్దామంటే కుదరదు. సో ఇప్పుడున్న టైంని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ ఈ ఉన్న 50 డేస్ని ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం మనం ఇచ్చే స్టడీ ప్లాన్ ప్రకారం వెళ్ళండి. 100% సక్సెస్ అయితే వస్తుంది. సో అదే విధంగా మనం ప్లాన్ చేసాము. సో ఆ మధ్యలో ఈ 50 డేస్లో ఏ రోజు ఎలాంటి డౌట్ ఉన్నా ఆల్వేస్ మన డౌట్స్ క్లియర్ చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ని మన ఇష్నోఎస్ అకాడమీ ప్రొవైడ్ చేస్తున్న ఈ టెస్ట్ సిరీస్ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క యాస్పిరెంట్కి షేర్ చేయండి. ఎందుకు అనంటే ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు ఎగ్జామ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ టెస్ట్ని మీ సర్కిల్లో అందరికీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.